అందరూ ఎలా ఉన్నారు? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇకపోతే ఈరోజు నామినేషన్స్ చాలా బాగా కొన్ని నామినేషన్స్ అయితే చాలా హాట్‌గా జరిగాయి. నామినేషన్స్‌లోకి వెళ్లే ముందుగా మనం విష్ణుప్రియ గురించి మాట్లాడుకుందాం. విష్ణుప్రియకి ఐ థింక్ 2 days బ్యాక్ సోనియా చెప్పింది, "నువ్వు నా గురించి ఇలాంటి జోకులు వేయొద్దు" అని. బట్ విష్ణుప్రియ ఏమీ మారనట్లేదు. ఇవాళ సీత, విష్ణుప్రియ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. సో సోనియాకి టొమాటో అయితే తినాలని ఉంటే నిఖిల్ చేశాడు అనేసి విష్ణుప్రియ అంటుంది, ఎంత ప్రేమ అనేసి. సీత అంటుంది, "నువ్వు నాకు దొరికినట్లే తన ఒక ఫ్రెండ్ దొరికాడు" అన్నట్టుగా. బట్ విష్ణుప్రియ నాకు తెలిసి ఇలా లూజ్ టంగ్ గా మాట్లాడేది పడితే అది ఫ్యూచర్ లో తను ప్రాబ్లమ్స్ తెచ్చుకునే ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి సోనియాతో ఫుల్ క్లాస్ తీయించుకుంది. మళ్ళీ ఇంకోసారి తను ఎప్పటికప్పుడు సోనియా దగ్గర క్లాస్ తీపించుకుంటుంది. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ పర్సనల్ మ్యాటర్స్. అమ్మాయి నాకు ఇష్టం లేదు అంటుంది. ఇష్టం లేనప్పుడు ఎందుకు మళ్ళీ అనడం అనిపించుకో. అనవసరంగా విష్ణుప్రియ లేనిపోని మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అయ్యి తన గేమ్ ని పాడు చేసుకుంటుంది. మళ్ళీ ఇంకోసారి సోనియా ముందుగానంటే సోనియా దగ్గర క్లాస్ అనేది గ్యారంటీగా వస్తుంది విష్ణుప్రియకి. సోనియా అయితే నిఖిల్ తో అంటుందన్నమాట, "నువ్వు కనుక సిగరెట్ మానేస్తే నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను" అనేసి. ఫస్ట్ నిఖిల్ షాక్ అవుతాడు. ఫస్ట్ తనకి అర్థం కాలేదు. బట్ తను అంటాడనమాట, "నేను సిగరెట్ మానేయడానికి ట్రై చేస్తాను, ఈ షో అయిపోయే లోపలే ట్రై చేస్తాను" అని నిఖిల్ అంటాడనమాట సోనియా తోటి. చూడాలి ముందు వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందో. వీళ్ళు ఏమైనా లవ్ ట్రాక్ నడవబోతున్నారేమో ఫ్యూచర్ లో, మనకు తెలియదు. చూడాలి ముందు ఏమవుతుందో. యష్మి అయితే చాలా లక్కీ. చాలా మంది యష్మి నామినేట్ చేద్దామని చూసారు. బట్ బిగ్ బాస్ అయితే తనని నామినేట్ చేయడానికి లేదు. తన క్లాన్ లో ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నారు కాబట్టి తనకి ఈ వారం లగ్జరీ ఉంటుందని చెప్పాడు. సో చాలా మంది అయితే అప్సెట్ అయ్యారు యష్మిని నామినేట్ చేయలేకపోయినందుకు. అలాగే ఇంకా నామినేట్ చేసేటప్పుడు కూడా ఒక రూల్ పెట్టాడు అనమాట బిగ్ బాస్. అదేంటంటే వాళ్ళ క్లాన్ మెంబర్స్ ని నామినేట్ చేయకూడదు, ఓన్లీ ఆపోజిట్ క్లాన్ మెంబర్స్ ని మాత్రమే నామినేట్ చేయాలన్నమాట. సో ఇది కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్లాన్ మెంబర్స్ యష్మి టీమ్ లో ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు చేసుకోవడానికి లేదు, ఆపోజిట్ వాళ్ళనే చేయాలన్నమాట. నాకు సోనియా నామినేషన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. తను నైనికాని, సీతను నామినేట్ చేసింది. నైనికాని నామినేట్ చేసి తను చెప్పిన రీజన్ ఏంటంటే, "నువ్వు క్లాన్ చీఫ్ అయ్యుండి నీ టీమ్ ని ఫెయిల్ చేసావు. నువ్వు బిగ్ బాస్ దగ్గర యష్మి ఇలా మీ క్లాన్ మొత్తానికి ఇలా వాక్ ఇస్తున్నప్పుడు నువ్వు డిస్కస్ చేసి ఉండాల్సింది, ఆర్గ్యూ చేసి ఉండాల్సింది, నువ్వు డిఫెండ్ చేసి ఉండాల్సింది" అని చెప్పింది. అది వ్యాలిడ్ పాయింట్. ఇంకొక పాయింట్ తను ఏం చెప్పిందంటే, "మీ టీమ్ లో సరిగ్గా ఈ టాస్క్ ని అర్థం చేసుకోలేదు. మీ టాస్క్ కే పని చేయడం, అవతల వాళ్ళు మిమ్మల్ని మీకు ఎంత పనించినా ఎంత పోక్ చేసినా మీరు చేస్తూ ఎంత బాగా చేస్తుంటే అవతల వాళ్ళు వరస్ట్ అని ప్రూవ్ అయి ఉండేది. బట్ మీకు అర్థం కాలేదు, మీరు అనవసరంగా పర్సనల్ గా తీసుకొని హ్యూమిలేట్ అయ్యారనేసి" తను చెప్పింది అనమాట. యాక్చువల్ గా సోనియా చెప్పిన పాయింట్ వ్యాలిడ్ అనమాట. ఇది పర్సనల్ గా తీసుకోవాల్సింది ఏం లే. ఈ టాస్క్ లాంటిది మనం వేరే షోస్ లో కూడా చూసాము. వేరే బిగ్ బాస్ ఎపిసోడ్స్ లో కూడా హోటల్ టాస్క్ ఉంటుంది. హోటల్ టాస్క్ లో కొంతమందికి సర్వర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళు ఈ అవతల వాళ్ళు ఏం పని ఇస్తే అది చేస్తూ ఉంటారు. అది వాళ్ళ టాస్క్. దాంట్లో ఇంకా పర్సనల్ అయిపోవటం వేస్ట్. కాకపోతే వీళ్ళ బిహేవియర్ ని ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు పని చేసినంత మాత్రాన, వాళ్ళు పని చేయించుకుంటున్నంత మాత్రాన వాళ్ళు ఏం అక్కడ విన్ అయిపోరు. ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఎవరి బిహేవియర్ ఎలా ఉందనేసి. పాయింట్ సోనియా చెప్పిన పాయింట్ వ్యాలిడ్. బట్ ఎక్కడో కొంచెం ఈ క్లానే మొత్తం నైనికా క్లానే ఈ టాస్క్ ని సరిగ్గా అర్థం చేసుకోక అనవసరంగా హ్యూమిలేట్ అయ్యారనిపిస్తుంది. సేమ్ సోనియా సీతకు కూడా అదే పాయింట్ చెప్పింది, "మీరు అనవసరంగా పర్సనల్ గా తీసుకున్నారు, నీకు టాస్క్ సరిగ్గా అర్థం కాలేదు అని చెప్పింది అనమాట. సో దానికి సీతకి చాలా అంటే చాలా కోపం వచ్చింది అనమాట. సో నీకు క్లారిటీ లేదన్నందుకు సీతకు ఒక పాయింట్ లో అయితే కోపం వచ్చేసి బొక్కలో క్లారిటీ అనింది. నాకు కూడా వర్డ్ యూజ్ చేయడం నచ్చలేదు. తన పాయింట్స్ తను చెప్తుంది, తను దీన్ని స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకో ఉండాల్సింది. నిజంగా అది నాకు వీళ్ళే టాస్క్ అండర్స్టాండ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారనిపించింది. ఇక సీత వచ్చేసి ప్రేరణ నామినేట్ చేసింది. సో ప్రేరణ నామినేట్ చేసి తను చెప్పిన రీజన్ ఏంటంటే, "సో నువ్వు చెత్త కుప్పలో తీసి బాటిల్ అలా పెట్టావు, మేము చాలా ఫీల్ అయ్యాము, నేను చాలా హ్యూమిలేట్ అయ్యాను." బట్ నాకు అది కూడా ప్రేరణ చేసింది కానీ తను నిజంగా వాళ్ళని హ్యూమిలేట్ చేయాలి అన్న ఇంటెన్షన్ తో చేయలేదు. దాన్ని తను ఒక ఫన్ వేలో చేసింది. తర్వాత తను సారీ చెప్పడానికి కూడా ట్రై చేసింది. బట్ సీత అయితే తీసుకోలేదు. నాకు కొంచెం అక్కడ సీత మిస్అండర్స్టాండ్ చేసుకుందేమో అనిపించింది. బట్ ఎనీహౌ తను అది అలా ఫీల్ అయింది కాబట్టి అది వ్యాలిడే. సో అది సీత నామినేషన్ అనమాట. కాకపోతే అబ్బాయి వచ్చేసి ఆదిత్యని నామినేట్ చేశారు. తను చెప్పిన రీజన్ ఏంటంటే, "మీ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది భయ్య" అని చెప్పాడు. దానికి ఆదిత్య గారు బాగా హర్ట్ అయ్యారు. ఎందుకో తను నామినేషన్స్ తీసుకోలేనట్టు అనిపించింది. సో తను కొంచెం నామినేషన్స్ విషయంలో తీసుకోలేకపోతున్నారు అనిపించింది. ఇది చూసిన తర్వాత, "నేను మణికంఠ కంటే తక్కువ ఉన్నానా, నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నావు" అన్నట్టు తను అడిగారు అనమాట. అలాగే అబ్బాయి వచ్చేసి విష్ణుప్రియాని కూడా నామినేట్ చేశాడు. తనకి చెప్పిన రీజన్ ఏంటంటే, "విష్ణు నిన్ను ఫ్లాప్ లో చూడడం నాకు ఇష్టం లేదు, నువ్వు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ నేను అనుకున్నాను" అని చెప్పేసి తను విష్ణుని నామినేట్ చేశాడు. విష్ణు యాక్సెప్ట్ చేసింది అనమాట. పోతే ఆదిత్య వచ్చేసి అబ్బాయిని నామినేట్ చేశాడు అనమాట. తనకి చెప్పిన రీజన్ ఏంటంటే, "నువ్వు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ వి, అందుకే నువ్వు నాకు పోటీ అవుతావు" అని చేశాడు. తను దాన్ని అబ్బాయి యాక్సెప్ట్ చేశాడు అనమాట. అలాగే ఇకపోతే శేఖర్ ని నామినేట్ చేశాడు ఆదిత్య. బట్ శేఖర్ మాత్రం నిజంగా చాలా పర్సనల్ గా హర్ట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే శేఖర్ ఆదిత్యని ఎప్పుడు కొంచెం
తనతో ఒక ఫ్రెండ్లీ బాండ్, ఒక భయ్య అన్నట్టు ఒక వైబ్ ఉన్నట్టు కనిపించింది. బట్ ఆదిత్య మాత్రం నువ్వు ప్రతిదాన్ని కామెడీ చేస్తావు, డిసిప్లిన్ లేదు అని పేరు చెప్పేసి నామినేట్ చేశాడు. దానికి శేఖర్ అయితే చాలా అంటే చాలా హర్ట్ అయ్యాడు అనమాట. నాకు కూడా ఎందుకో ఆదిత్య గారు ఎందుకో టూ పర్సనల్ అయ్యారు, నామినేషన్ తీసుకోలేకపోయారు అనిపించింది. సో శేఖర్ భాష అయితే కొంచెం ఫీల్ అయ్యాడు. బట్ తను ఆదిత్యని నామినేట్ చేశాడు, అలాగే మణికంఠన్ నామినేట్ చేశాడు అనమాట. ఆదిత్య గారు ఎందుకో నామినేషన్స్ ని బాగా తీసుకోలేకపోతున్నారు, స్పోర్టివ్ గా తీసుకోలేకపోతున్నారు అనిపించింది. బట్ శేఖర్ భాష అయితే చాలా అంటే చాలా హర్ట్ అయ్యాడు. ఆదిత్య గారు నామినేట్ చేసి తను చెప్పిన రీజన్ కి నువ్వు అసలు డిసిప్లినే కాదు అలా అన్నందుకు పాపం శేఖర్ భాష అయితే చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడు అనమాట. అదండి ఈ రోజు ఎపిసోడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నా ఛానల్కి ఎక్కువ రీచ్ వస్తుంది. థ్యాంక్ యూ.